తాళి కట్టకపోయినా జీవితాంతం తోడుంటానని అతని వెనకే నడిచింది. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకోవడమే కాక ఓ భార్యను హత్య చేసిన కేసులో జైలులో ఉన్న అతన్ని ఆమె బెయిల్పై బయటకు తీసుకొచ్చింది. కూలీ చేసి భర్తతో పాటు అతని తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంది. చుట్టుపక్కల వాళ్లతోనూ మంచిగా నడుచుకుంటూ అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. కుక్కతోక వంకరలా అతని బుద్ధి మాత్రం మారలేదు. నిత్యం తాగి వచ్చి కొట్టడంతో ఇప్పటికే ఒక భార్య వెళ్ళిపోగా మరో 2 చనిపోయారు. ఇప్పుడు 4వ భార్యను సైతం హింసించి కత్తితో పొడిచి చంపేశాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధిలోని జాలరిపేటకు చెందిన ఓలిశెట్టి కోదండ చేపల వేట, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. వ్యసనాలకు బానిసైన కోదండ తాగి వచ్చి నిత్యం వేధిస్తుండడంతో మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. రెండో భార్య గర్భవతిగా ఉన్నప్పుడే 6 ఏళ్ల కుమార్తెతో సహా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కోదండ 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె సైతం ఇతని బాధలు భరించలేక అనారోగ్యంతో కన్నుముయ్యగా 4వ పెళ్లి చేసుకున్నాడు. అయినా అతని తీరు మారలేదు. ఇప్పుడు ఏకంగా 4వ భార్యను విచక్షణారహితంగా కొట్టి హత్య చేశాడు. పరవాడలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోన్న లక్ష్మితో కోదండకు పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెతో సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుని జాలరిపేటకు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఆమె కోదండ ఇంట్లోనే ఉంటూ కూలీ పనులకు వెళ్తూ అత్తమామలను చూసుకుంటోంది. నిత్యం తాగి వచ్చి గొడవ పెట్టుకునే కోదండ మరోసారి తాగిన మైకంలో లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. తీవ్రంగా కొట్టాడు. అడ్డుకోబోయిన తల్లిని తిట్టడంతో పాటు తండ్రిపైన చేయి చేసుకున్నాడు. భయపడిపోయిన వారు బయటకు వెళ్లిపోయిన తర్వాత భార్య లక్ష్మిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఏం జరిగిందంటే మరి అలాగేనండి, కొట్టేశాడు. కొట్టేస్తే నోట్లో బెడ్ వచ్చేసింది. తప్పురా, అలా కొట్టుకోకరా, మన కపచెల్లు ఉన్నాను, అలా కొట్టుకోకరా అని అన్నాను. నన్ను దాడుకోడు కొట్టేసి మనిషిని తిరగే చేశాడు. నన్నే ఆ ముచ్చిలోని 3 దెబ్బలు జోళ్ళు కొట్టాడు. జోడించుకొని నాకు తెలియదండి, ఎక్కడ తెచ్చుకున్నాడు ఎక్కడనేదో నాకు తెలియదండి. అంతకుముందు ఓళ్ళు తెరిపిల్లలు ఒకదాయి, పూడిమొడక మా మేనగోళ్ళు ఒకదాయి, ఆ తర్వాత ఈ అమ్మ ఒకదాయి, ముత్తెలంపాలు దప్పవాలము ఓ పిల్ల. అదే సరే 4 ఈ అమ్మ వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఏం బాగండి, రోజుకి అదే బోరు, కొట్టడం తిట్టడం. ఒక 2 నెలలు బాగున్నాడండి. మంది తాగి ఎర్రి కుక్క అయిపోయి పిచ్చి మాటలు చేయాలి, ఇది వేయాలి, ఇది వేయాలి, ఇది వేయాలి. భార్య మాత్రం నిజాలు తెచ్చావు, నాకు అంటించావని మెత్తగా చెతగొట్టేవాడు. పెళ్ళి గిళ్ళి లేదండి, మా చెయ్యి లేదు. అయ్యో పెళ్ళి అయిపోయి తొలిబాటు పోయాలి. ఇప్పుడు తెచ్చుకున్నాడు ఎక్కడో మనకు తెలదు. ఎవరి మాట ఎండో. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోయినా లక్ష్మి అందరితో ఎంతో మర్యాదగా ఉండేదని చుట్టుపక్కల వారు తెలిపారు. కూలీకి వెళ్లి వచ్చిన డబ్బులతోనే భర్తను, అత్తమామలను పోషించేదని వివరించారు. కోదండను బెయిల్పై ఆమె బయటకు తీసుకొచ్చిందన్నారు. తీసుకొచ్చాడు. 2 మొగుడి పిల్లల్లాగే వచ్చారు. వచ్చి పని పాటు చేసుకొని అన్నం ఇదంతా బాగా ఉండేది. ఆడు కూడా పనికి పాటుకి వెళ్ళేవాడు. 2 వచ్చేవారు. 2 వచ్చి ఇంట్లోనే ఉండేవారు. మరి చిన్న చిన్న గొడవలు మాత్రం వచ్చేవి. అలాగే నిన్నను కూడా అనుకున్నాం, కానీ ఇంతవరకు జరుగుతుందని మాకు తెలియదు. ఆవిడ మాత్రం చాలా మంచిదే, కానీ ఎవరిని ఏమనేది కాదు. ఆవిడ ఎవరితో మాట్లాడేది కాదు. అసలు మాట్లాడడానికి అతని వాయిస్ ఇవ్వడు కదా. ఇంట్లో నుంచి బయటికి పనికి మాత్రం తీసుకెళ్ళిపోతాడు. 2 వస్తారు. 2 సంవత్సరాల దాకా బాగా బతికారు. మరి నిన్న మాత్రం మరి ఆడికి ఏం పుట్టిందో మరి
ఇలా చేస్తాడు, దారుణంగా చేస్తాడు. ఆ ముసలోళ్ళకి కూడా చక్కగా చూసుకుండేది, ఆ ముసలోళ్ళు బట్టలు ఉతికేది, వాళ్ళకి అన్నం పెట్టేది, వీడికి అన్నం పెట్టేది, స్నానం కూడా చేపించేది. కానీ అమ్మాయి మాత్రం మంచిదే. ఆ అమ్మ ఎక్కడైనా కనిపిస్తే బాప బాగున్నావా, ఈ పనికి వెళ్ళావా, ఇలాగా అలాగానే అడిగేది. చాలా మంచి ఆమె. ఆ అమ్మ ఎంత చక్కగా మాట్లాడేది, అత్తని మామని చక్కగా చూసుకుండేది. అవన్నీ బాగా చేసుకొని చక్కగా ఉండేది. మరి ఏ దుర్బుద్ధి పుట్టిందో మరి ఏటయిందో ఆ ఎదవకి. గ్రామ వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. లక్ష్మి వివరాలేవీ ఎవరికీ తెలియదని, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదని పోలీసులు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస గాని పాలకొండ గాని అయి ఉండొచ్చంటున్నారు. జాలారిపేట అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒలిశెట్టి కోదండ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతనితో ఒక ఆమె లక్ష్మి అనే ఆమె పేరు ప్రస్తుతానికి తెలుస్తూ ఉంది మనకి. సో ఆమెతోటి గత కొంతకాలంగా అతను సహజీవనం చేస్తున్నట్టు, వాళ్ళకున్నట్టు కొన్ని మనస్పర్ధల వల్ల కావచ్చు, గొడవలు కావచ్చు, ఆమెని కొట్టుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్ళినట్టు, తర్వాత ఏమో కత్తితో పొడిచినట్టు ఆయన వీఆర్ఓ గారు మనకి కంప్లైంట్ అనేది మనకి ఇచ్చారు. ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నాం ఈ కేసు. పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉందండి. 4 పెళ్లిళ్లు చేసుకున్నా కోదండ బుద్ధి మారలేదని, అతని కారణంగానే ఒకరు విడాకులు తీసుకోగా మరొకరు చనిపోయారని స్థానికులు తెలిపారు. మరో 2 క్రూరంగా కోదండ హత్య చేశాడని మండిపడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.